ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ. భగవాన్ శ్రీ భరద్వాజ 13వ అధ్యాయం. ఆర్తుల మోక్షార్థుల పాఠశాల. నే చేయు కార్యములన్నీయు నీ సేవలే అగుగాక, నా పల్కులన్నీయు నీ స్తోత్రంబులే అగుగాక, నా తలంపులన్నీయు నిన్ను తలంచుటే అగుగాక, నే చూచు రూపంబులన్నీయు నీ రూపంబుగా గోచరించుగాక, నా జీవితానుభవములన్నింటినీ నీ ప్రసాదములుగా గుర్తింతునుగాక, నా ఎరుకంతయు నిన్నెరుంగుటయే అగుగాక. అన్ని దిక్కులయందు, అన్ని కాలములయందు, అందరి హృదయములందు, అన్ని భూతములయందు, అణువణువునందు, సకల భావనలయందు, నా దేహ కణకణమునందు నీ ప్రజ్ఞయే ప్రతిష్ఠితం బగుగాక, నా జీవితమంతయు నీ పరమగుగాక అంటూ సాయినాథునికి తమను తాము సర్వసమర్పణ చేసుకొని ఆర్తుల మోక్షార్థులను ఆయన చెంతకు చేర్చాలనే లోకోద్ధరణ కార్యానికి శ్రీకారం చుట్టిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు లక్ష్య సాధనకు ఉపక్రమించారు. నెల్లూరు జిల్లా విద్యానగర్లోని ఎన్బీకేఆర్ కళాశాలలో ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేసి అక్కడ సాయి మందిరం నెలకొల్పి ఆ ప్రాంతంలోని ప్రజలను, విద్యార్థులను సాయి పదంలో నడిపిస్తూ అక్కడి ప్రజల హృదయాలలో దైవంగా కొలువై నిలిచారు. కానీ భగవంతుడు ఏ ఒక్కరికి బద్ధుడు కాడు, ఏ ఒక్క ప్రాంతానికి బంధితుడు కాడు. తమ గురువైన సాయినాథుని భవిష్యత్ ప్రణాళిక ప్రకారం భరద్వాజ్ గారు ఈ లోకంలో నెరవేర్చవలసిన కర్తవ్యాలు, పథకాలను అనుసరించి ఆయన తదుపరి కార్యక్రమానికి అనుగుణంగా విద్యానగర్ నుంచి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రజల పుణ్యాల పంటగా ఆ పట్టణంలో అడుగుమోపారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అవతరించిన సమయం 20వ శతాబ్దపు పూర్వార్ధం. ఆనాటి భారతదేశపు సాంఘిక, ఆర్థిక, ఆధ్యాత్మిక స్థితిగతులను గురించి తొలి పలుకులలో ఆనాటి భారతావని అనే శీర్షికలో తెలుసుకున్నాం. శ్రీ దత్తాత్రేయునికి భారతదేశంలో అవతరించవలసిన ఆవశ్యకతను శ్రీ భరద్వాజ మాస్టర్ గారి రూపంలో ఆంధ్రదేశ ప్రజల అపారమైన తపోఫలంగా ఆయన గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో ఆవిర్భవించిన పుణ్యప్రదమైన ఘట్టాన్ని తొలి అధ్యాయాలలో తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంగా అప్పటి సామాజిక స్థితిగతులు మరికొంత వివరంగా తెలుసుకొనడం సమంజసంగా తోస్తుంది. అన్ని రంగాలలో అణచివేతకు గురైన భారత ప్రజలు బ్రిటిష్ పరిపాలనలో సాంఘికంగా, ఆర్థికంగా, ముఖ్యంగా మానసికంగా కృంగిపోవడమే కాక ఆధ్యాత్మిక రంగంలో మరింత బలహీనులై పాశ్చాత్య వికట నాగరికత వ్యామోహానికి లోనై ఎటు పోతున్నారో కూడా తమను తాము విశ్లేషించుకోలేని అతి దైన్య స్థితిలో రోజులు గడుపుతున్నారు. దేశంలో 4/3 ప్రజలు కటిక దరిద్రంలో మగ్గుతున్నారు. కష్టాల కడలిలో మునిగి తేలుతున్న ప్రజలకు ఊరటగా వికృతమైన విలాస కార్యక్రమాలు, మనోరంజక కాలక్షేపాలు పుట్టగొడుగుల్లా మొలకెత్తి వారిని మరింతగా దుష్టవ్యాపకాల ఊబిలోకి దించి వికటాట్టహాసం చేయసాగాయి. సమాజంలో క్లబ్బులు, పేకాటలు, ధూమపానం ఫ్యాషన్లుగా పరిణమించాయి. ప్రజలంతా తమ నైతిక విలువలను పూర్తిగా దిగజార్చే చౌకబారు డిటెక్టివ్ నవలా సాహిత్యానికి అలవాటు పడ్డారు. సినీ ప్రపంచం రంగప్రవేశం చేసి ప్రజలలోని అసభ్య, అశ్లీల బలహీనతలను రెచ్చగొట్టే విధానాలతో విజృంభించి సాంఘిక పతనానికి కారకమవడంలో సమాజంలో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు సాంఘిక నవలలు, వారపత్రికల మత్తులో మునిగి ఆయా రచయితలు వ్యక్తపరిచే మనోభావాలకు ఎంతో విలువనిచ్చి వారు బోధించే నీతివాక్యాలను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడలలో నడవడమే గొప్పతనంగా భావిస్తూ ఉండేవారు. ముఖ్యంగా ఆనాటి మహిళలపై నవలా సాహిత్య ప్రభావం ఎంతగానో ఉండేది. వారపత్రికలలో ప్రచురితమయ్యే సీరియల్స్ నేటి టీవీ సీరియల్స్ను పోలి మహిళలను ఎంతో ప్రభావితం చేస్తుండేవి. మహిళా లోకమంతా వాటి మత్తులో జోగుతూ ఆ నవలలలో ఆ రచయితలు వ్యక్తం చేసే పనికిరాని ఆదర్శాలను, విప్లవాత్మక భావాలను అనుసరించే యత్నంలో భారత నారీ ధర్మాలకు విరుద్ధంగా వికృత రీతిన స్పందిస్తూ తమ పతనానికి తామే బాటలు వేసుకొనడం జరుగుతుండేది. స్త్రీ స్వాతంత్రం, సమాన హక్కులు అనే నినాదాలతో
మహిళా లోకం సమాజంపై విరుచుకుపడుతూ వీధిన పడ్డా వీరిని రెచ్చగొట్టిన సాహితీ లోకం, మహిళా సంఘాలు ఆనాటి నుండి ఈనాటి వరకు క్రమక్రమంగా సమాజంలో స్త్రీల అసమానతను మరింతగా పెంచి స్త్రీలోకానికి ఆర్థిక, సాంఘిక, నైతిక రంగాలలో హక్కుల పోరాటంలో ఓటమినే రుచి చూపించి మరింత హీనస్థితికి దిగజార్చడమే గాని వారి పురోగతికి ఏమాత్రమూ సహకరించలేదన్నది మనం ఈనాడు మన సమాజంలో నానాటికీ పెరుగుతున్న గృహహింస సమస్య మొదలు వరకట్న వేధింపులు, సమాజంలో, విద్యాలయాలలో, కార్యాలయాలలో, అన్ని రంగాలలో స్త్రీల దుస్థితి కళ్ళారా చూసి తెలుసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో దుష్టశక్తులు విజృంభించి దేశోద్ధరణే తమ జీవితాశయమంటూ కల్లబొల్లి కబుర్లతో అసంఖ్యాకంగా రాజకీయ పార్టీల రూపంలో పుట్టుకొచ్చి దేశాన్ని దిగమింగే కార్యక్రమంలో తలమనుకలుగా నిమగ్నమైనాయి. విప్లవం పేరుతో దొంగలు, దోపిడీదారులు కొత్త పంథాలో పార్టీలు స్థాపించి తమ స్వప్రయోజనాలు సాధించుకునేందుకు పన్నాగాలు, కుతంత్రాలు ప్రయోగించసాగారు. ఆ సమయంలోని దేశ ఆర్థిక దుస్థితి ఎవరికి వారు స్వార్థ ప్రయోజనాలకై పోటీ పడడానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే భారతదేశ ప్రజలు అతి ముఖ్యమైన మౌలిక కారణాన్ని మరచిపోవడమే అన్ని అనర్థాలకు కారణమన్నది కాదనలేని సత్యం. దైవచింతన, ఆధ్యాత్మికత, ధర్మాచరణను పూర్తిగా తొలగత్రోసి అన్య ప్రయత్నాల ద్వారా పురోగమించాలనే అసంబద్ధమైన ప్రణాళిక వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా చిల్లుకుండలో నీరు నింపే ప్రయత్నం వలె నిరర్థకమే కానీ సఫలం కానేరదు. చిన్న చెట్టు వృక్షంగా పెరగాలంటే కొమ్మలకు నీరు పెట్టడం కాదు, చెట్టు మూలంలో వేళ్లకు నీరు పెట్టాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక, దైవిక చింతనలతో కూడిన జీవనమే ఆయువు పట్టుగా, ధర్మాచరణే ఆలంబనగా వ్యక్తి మనుగడ సాగించడమే జాతి పురోగతికి ప్రథమ సోపానం. ఈ విషయాన్ని పూర్తిగా మరచి ఆనాటి మన దేశం పూర్తి అధోగతి వైపే తాను ప్రయాణిస్తున్నానన్న విషయం కూడా తెలియని అజ్ఞాన తిమిరంలో మునిగి ఉన్నది. దీనికి తోడు అర్థం లేని ఆచారాలలో, మూఢనమ్మకాలలో మునిగి ఉన్న ఛాందస వర్గాలు సలిపే అసంబద్ధమైన సిద్ధాంతాల ప్రచారాలు ప్రజలకు దైవం, ఆధ్యాత్మిక జీవనం పైననే వ్యతిరేక్తతను రగుల్కొలిపి నాస్తిక, హేతువాద సిద్ధాంతాల వైపు వారు ఆకర్షితులయ్యేందుకు దోహదం చేశాయి. సనాతన ధర్మం మరుగున పడింది, దైవచింతన దూరమైంది, ఆధ్యాత్మికత పూర్తిగా ప్రజలలో అడుగంటిపోయింది, దేశం పూర్తి పతనావస్థకు చేరుకుంది. అటువంటి దశలో తన సృష్టిని తాను సముద్ధరించుకునేందుకై పరమాత్మకు అవనిపై అవతరించవలసిన ఆవశ్యకత ఏర్పడగా 1938 సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ ఆ శుభారంభ ఘట్టానికి సుముహూర్తమై వెలసిల్లింది. అవనిపైన శ్రీ భరద్వాజ గురుదేవులుగా ఆవిర్భవించి అసాధారణ లీలలతో అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తుతూ అంచెలంచెలుగా సాగిన ఆయన జీవనయానం అటు పిమ్మట ఒంగోలులో ప్రజోద్ధరణ కార్యంలో సంపూర్ణంగా నిమగ్నమైంది. 1981 సంవత్సరంలో శ్రీ మాస్టర్ గారు సకుటుంబంగా ఒంగోలుకు వచ్చి స్థిరపడ్డారు. అదే సంవత్సరం జూలై నెలలో శ్రీ మాస్టర్ గారికి పుత్రుడు జన్మించాడు. ఆ బిడ్డకు శ్రీ మాస్టర్ గారు ద్వారకనాథ్ జ్ఞానేశ్వర్ అని నామకరణమొనర్చారు. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు సంతపేటలో ఒక అద్దె ఇంట్లో నివాసమున్నారు. శ్రీ మాస్టర్ గారి అన్నకుమారుడు శ్రీ విక్రమ్ గారు, బావమర్ది శ్రీ సత్యం గారు శ్రీ మాస్టర్ గారింట్లోనే ఉంటుండేవారు. అప్పటికి వారిద్దరూ అవివాహితులు. వారిద్దరూ మరికొందరు భాగస్థులతో కలిసి ప్రింటింగ్ ప్రెస్ను ఒకదానిని స్థాపించి నడుపుతుండేవారు. శ్రీ మాస్టర్ గారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆ సమయంలో ఆ ప్రింటింగ్ ప్రెస్ ఒక్కటే జీవనాధారమై దాని మీద వచ్చే ఆదాయంతో ఎంతో కష్టం మీద కుటుంబం నడుస్తుండేది. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత ఆయనకు ఉద్యోగ బాధ్యతలు లేకుండడం వలన పూర్తి సమయమంతా సాయి సేవకు అంకితం చేశారు. ఉదయం నుండి అసంఖ్యాకంగా భక్తులు వస్తూనే ఉండేవారు. కారణం, శ్రీ మాస్టర్ గారిని భక్తులు ఏ సమయంలోనైనా దర్శించుకొనవచ్చు. అందుకు సమయ నియమములంటూ ఏమీ లేవు. వారి దర్బారు ప్రజల సందర్శనానికై ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. కనీసం వారి ఆహార వేళలు, విశ్రాంతి వేళలు అనే కేటాయింపు కూడా లేకుండా ఆయన అన్ని వేళలా భక్తులతో సంభాషిస్తూనే ఉండేవారు. శ్రీ మాస్టర్ గారు
శ్రీ షిరిడీ సాయినాథుని ప్రచారాన్ని చేపట్టిన ఆ సమయంలోని దేశకాల పరిస్థితులు, ప్రజల వైఖరి గురించి కొంత తెలుసుకున్నాం. పాశ్చాత్యులు మన దేశపు సనాతన ధర్మాన్ని నిర్వీర్యపరిచే యత్నంలో అనేక కుటిల రాజకీయ ఎత్తుగడలతో మన దేశ ప్రజల హృదయాలలోని దైవచింతన, ఆధ్యాత్మికతపై బురద చల్లి వారిలో నాస్తిక, హేతువాద భావనలను రగుల్కొల్పిన ఫలితంగా అమాయక ప్రజలంతా కాలక్రమేణా దైవభక్తి ఒక అనాగరిక చర్యగా, ఆధ్యాత్మికత ఒక బూటకపు కాలక్షేపంగా, రామాయణ మహాభారత గాథలు, వేదాంగాలు అసంబద్ధ కల్పిత కథలుగా భావిస్తూ భక్తిపరులను అవహేళన చేస్తూ ఉండేవారు. విలాసవంతమైన జీవితమే నాగరికత అని తలచే ఆ రోజులలో సమాజంలో దైవభక్తిని పాదుకొల్పాలనే శ్రీ మాస్టర్ గారి ప్రయత్నం ఎంతో కష్టతరమైన ఉద్యమంగా పరిణమించింది. దైవభక్తి అంతరించిన మతపరమైన సంప్రదాయాలకు, అలవాట్లకు, తరతరాలుగా పాతుకుపోయిన నమ్మకాలకు కట్టుబడి ఉన్న హిందూ సమాజంలో సాయిబాబా గురించి ప్రచారోద్యమం సాగించడం ఏటికి ఎదురీదిన చందంలో దాదాపు అసాధ్యంగా పరిణమించింది. కారణం సాయిబాబా ముస్లిం వలె కనిపించడమే. సాయిబాబా వేషభాషలు, మసీదులో నివసించడం, తరచూ అల్లా మాలిక్, అల్లా అచ్చాకరేగా అంటూ అల్లానామం ఉచ్చరిస్తూ ఉండడం వలన చాలామంది ఆయనను ముస్లింగా భ్రమించేవారు. శ్రీ సాయిబాబా 19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో షిరిడీలో నివసించారు. బ్రిటిష్ పాలనలో అనేక కష్టాలలో ప్రజలు మునిగి ఉండడం వలన ఆర్థిక దుస్థితితో, స్వాతంత్ర్య పోరాటాలతో అల్లకల్లోలంగా ఉన్న ఆ పరిస్థితుల వలన సాయినాథుడు 60 సంవత్సరాలు షిరిడీలో నివసించినప్పటికీ ఆయన గురించి ప్రజలలో తగినంతగా వ్యాప్తి చెందేందుకు అప్పటి పరిస్థితులు దోహదపడలేదు. ఇప్పటి వలె టీవీలు, రేడియోలు, టెలిఫోన్లు, వార్తాపత్రికలు వంటి ప్రచార సాధనాలు విస్తృతంగా లేనందున త్వరితగతిన ప్రజా హృదయాలలోకి బాబా లీలలు, బోధలు చేరే అవకాశం లేకపోవడం జరిగింది. సాయినాథుడు కులమతాలకు అతీతుడిగా, కులమతాల కుళ్ళును కడిగివేసే విశిష్టావతారుడుగా ఆవిర్భవించిన అపరదత్తాత్రేయుడు అన్న విషయం ప్రజల అవగాహనకు అందకపోవడమే గాక, విస్తృతంగా ఆయన గురించి తెలిసే అవకాశం లేనందున ఆయన ముస్లిం అన్న భావనయే అధిక సంఖ్యాక భారత ప్రజలలో నిలిచిపోయింది. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మరుగున పడి ఉన్న సాయినాథుని లీలలు, కథలు వెలికితీసి మనకు అందించేందుకు ఎంతో శ్రమించారు. 2 దశాబ్దాలు ఎన్నో కష్టనష్టాల కోర్చి ఎన్నో మరాఠీ, హిందీ పత్రికల నుండి సాయిగాథలను సేకరించి మనకు అందించారు. సాయిబాబా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని పొందిన భక్తుల కుటుంబాలను కలుసుకొని వారి అనుభవాలను, ఎన్నో సాయిబాబా గురించిన విశేషాలను తెలుసుకున్నారు. బాబా యొక్క ప్రతి చర్యను విశ్లేషించి గూఢార్థాలను మనకు విశదపరుస్తూ శ్రీ సాయినాథ ప్రబోధామృతం, శ్రీ సాయి సన్నిధి వంటి గ్రంథాలను వ్రాసి మనకు అందించారు. శ్రీ మాస్టర్ గారి అపార శ్రమతో ఈనాడు సాయినాథుడు ముస్లిం అన్న అపోహ తొలగి ఆయన కులమత భేదాలకు అతీతమైన అవతార పురుషుడని ప్రజలు గుర్తించారు. అప్పటి ఆ సమాజంలో సాయి భక్తిని నెలకొల్పడమనే సాహసోపేత కార్యాన్ని జయప్రదంగా నెరవేర్చిన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి కృషి ఎంతటిదో మనం ఊహించవచ్చు. పరమ తపోనిష్ఠా గరిష్ఠులైన ఋషివర్యులు శ్రీ భరద్వాజ స్వామి నివురుగప్పిన నిప్పువలే శతకోటి ప్రభలతో దిగంతాలను వెలిగించే తమ దివ్యత్వాన్ని దాచుకొని అతి సాధారణ వ్యక్తి వలె ఒక మారుమూల చిన్న పట్టణంలో, ఒంగోలులో ఆధునిక సౌకర్యాలేవీ లేని ఒక మామూలు అద్దె ఇంట్లో అతి నిరాడంబర జీవితాన్ని గడపసాగారు. అయితే మల్లెపువ్వు పరిమళాన్ని దాచడం ఎవరి తరమవుతుంది? మరుగుపరచ నలవి కాని ఆయన దైవీగుణ సంపన్నత మొట్టమొదటి దర్శనంతోనే ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతులను చేసేది. ఆనాడు మురళీనాదానికి తన్మయులై శ్రీకృష్ణుని సన్నిధికి పరుగిడి వచ్చే బృందావన వాసుల వలె ఒక్కసారి దర్శించిన మాత్రం చేతనే శ్రీ మాస్టర్ గారి సన్నిధిలో లభించే శాంతి, ఆనందాలకు ఆకృష్టులై జనులంతా ఆయన వద్దకు చేరేవారు. కష్టాల కడలిలో మునిగి ఉన్న ఆర్తులు, సమస్యలతో వేగిపోయే శరణార్థులు, జనన మరణాలను అతిక్రమించి దైవాన్ని చేరుకోవాలని తపించే మోక్షార్థులు తమ చింతలన్నీ శ్రీ భరద్వాజ మాస్టర్ గారి అనుగ్రహంతో తీరిపోతాయని ఆయనను ఆశ్రయించేవారు.
ఒంగోలు వచ్చిన తర్వాత శ్రీ భరద్వాజ మాస్టర్ గారి దినచర్య మరొక విధంగా రూపుదిద్దుకున్నది. ఆయన ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్రలేచి కాలకృత్యాల అనంతరం ఉదయహారతి చేసేవారు. ఆ తర్వాత కాఫీ త్రాగి అనంతరం భక్తులతో మాట్లాడడమో లేక చదువుతూనో వ్రాస్తూనో గడిపేవారు. దాదాపు 9 గంటల ప్రాంతం నుండి వరుసగా భక్తులు ఆయన సందర్శనార్థం వస్తుండేవారు. ఆయన వచ్చిన భక్తులందరితో ఎంతో ఆదరంగా మాట్లాడేవారు. శ్రీ మాస్టర్ గారు తమను దర్శించవచ్చిన భక్తులనందరినీ సమానమైన ప్రేమాదరణలతో చూసేవారు. ధనికులు, పేదలు, స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు అన్న భేదం ఆయనలో ఏ కోశాన కనిపించేది కాదు. చిన్నపిల్లలు కూడా ఆయనతో ఒక మంచి స్నేహితుని వలె మనసారా మాట్లాడగలిగేవారు. ఆయన వేషభాషలలో ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. కాలేజీ లెక్చరర్ ఉద్యోగం రిజైన్ చేసిన తర్వాత ఆయన ప్యాంటు షర్టు ధరించక ఇంట్లో ఉన్నంతసేపు ఎక్కువ భాగం లుంగీ బనియన్తో గడిపేవారు. బయటకు వెళ్ళేటప్పుడు తెల్లని పంచెలని లుంగీలాగా కట్టుకొని ఫుల్ హ్యాండ్ షర్ట్ ధరించేవారు. ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ అయినప్పటికీ ఆయన మాటలలో ఒక ఇంగ్లీష్ పదం కూడా దొర్లేది కాదు. చివరకు మనమంతా ఎంతో సాధారణంగా అలవాటుగా మాట్లాడే నాకిప్పుడు ఫలానా పని చేయడానికి టైం లేదు అనే చోట కూడా వ్యవధి లేదు అనేవారు. రెస్ట్ తీసుకోవడం అనేందుకు విశ్రాంతి అనే పదమే వాడేవారు. ట్రై చేద్దాం అనడానికి ప్రయత్నిద్దాం అనేవారు. ఇలా ఆంగ్ల పదాలను అస్సలు ఉపయోగించకపోవడం అందరినీ ఎంతో ఆశ్చర్యపరిచేది. ఎవరు గౌరవించినా ఎవరు నిర్లక్ష్యపరిచినా పట్టించుకునేవారు కాదు. నిందాస్తుతులకు చెలించేవారు కాదు. ఎవరైనా దైవ సంబంధమైనవి కానీ మరే విధమైన ప్రజోపయోగమైన పనులు కానీ సత్సంగాలు, ప్రారంభోత్సవాలు, ఎటువంటి మంచి కార్యక్రమాలకు పిలిచినా వెంటనే వెళ్ళేవారు. పిలిచిన వారి స్థితిగతులు, స్థాయి పట్టించుకునేవారు కాదు. ఎంతటి పేదవారైనా ఎంత ధనికులైనా ఆయనకు ఆ తేడాలు ఉండేవి కావు. శ్రీ మాస్టర్ గారు తమను ఆహ్వానించిన ఎందరో పేదవారి పూరి గుడిసెల్లోకి వెళ్ళి వారికి శుభం కలగాలని, కష్టాలు తీరి దైవచింతన మార్గం వైపు మరలాలని సాయిబాబాను ప్రార్థించి సాయిబాబా పటానికి పూజ చేసి వచ్చేవారు. ధనికులు ఇచ్చే విలువైన కానుకలను స్వీకరించేవారు కాదు. సాయిబాబా సంస్థకు ఆ డబ్బును విరాళంగా ఇస్తే అందరికీ ఉపయోగపడే సత్కార్యాలకు, దైవ కార్యాలకు వినియోగపడుతుందని చెప్పేవారు. ఆయనను సత్సంగాలకు, ఉపన్యాసాలకు ఆహ్వానించే భక్తులు కొందరు ఆయనను తమ ఇండ్లకు తీసుకెళ్లే సమయాలలో తమకు స్తోమత ఉన్నప్పటికీ ఆయనకు తగిన ప్రయాణ సౌకర్యం కల్పించక సైకిల్ మీదనో, స్కూటర్ మీదనో, రిక్షాలోనో తీసుకెళ్లినా ఆయన పట్టించుకునేవారు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తమకు తగిన మర్యాదలు జరుగుతాయో లేదో అన్న భావన ఆయనలో ఏమాత్రం కనిపించేది కాదు. కొందరు ఆయనని ఎంతగానో గౌరవించేవారు. మరికొందరు ఆయనకు తగిన వసతులు కూడా కల్పించేవారు కాదు. అయినప్పటికీ ఆయన పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఒంగోలులోని భక్తులొకరు తమ స్వంత ఖర్చులతో శ్రీ మాస్టర్ గారిని షిరిడి తీసుకెళ్లారు. డబ్బు విషయంలో ఏమాత్రమూ వితరణ భావం లేని ఆ మూర్ఖులు ప్రయాణంలోనూ షిరిడీలోనూ ఆయనకు తగిన వసతులు కల్పించలేకపోయారు. ఒక సందర్భంలో వారు మన్మాడ్ స్టేషన్ నుండి షిరిడీ వెళ్లేందుకు అయ్యే ఖర్చు లెక్క చూసుకుంటూ ఆటో వాళ్లతోనూ ట్యాక్సీ వాళ్లతోనూ బేరాలాడుతూ 1 గంట సేపు శ్రీ మాస్టర్ గారిని స్టేషన్లో నిలిపేశారు. రైల్వే స్టేషన్ నిండా జనసమ్మర్దం ఎక్కువగా ఉండి శ్రీ మాస్టర్ గారికి కూర్చునే చోటు కూడా లేక బాగా ఎండపడుతున్న ఒక రాతి బెంచి ఖాళీగా ఉంటే దానిపైన గంటసేపు కూర్చుండిపోయారు. అయితే ఆయనలో తాము ఎండలో ఇంతసేపు కూర్చున్నాననే భావనే లేదు. బాహ్య స్ఫురణే లేక ఆ గంటసేపు ఏదో గ్రంథం చదవడంలో లీనమై ఉండిపోయారు. ఆయనను అలా ఎండలో చూస్తున్న భక్తులందరూ తీవ్ర మనోవేదనకు గురైనారు. అలా ఆయన శరీర స్ఫురణ లేక దైవచింతన తత్పరులై బాహ్య విషయాలేవి పట్టని స్థితిలో నిరంతరం ఉండేవారు. శ్రీ మాస్టర్ గారు నిత్య జీవితంలో ఆడంబరమైన జీవనానికి, సౌఖ్యాలకు ప్రాధాన్యతనివ్వక సుఖాలకు ఎప్పుడూ దూరంగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ నేలపైనే ఒక చాపపైన కూర్చునేవారు. వారి గృహంలో కుర్చీలు, బెంచీలు, సోఫాలు వంటివి ఏవీ ఉండేవి కావు. ఆయన ఫ్యాన్లు వాడేవారు కాదు. మంచాలు, పట్టుపరుపులు ఉపయోగించక నేలపైననే ఒక చాపపై నిద్రించేవారు. అందమైన వాచీలు, ఉంగరాలు, మెడలో బంగారు, వెండి చైన్లు వంటివేవీ ధరించేవారు కాదు. కనీసం చేతికి వాచీ కూడా పెట్టుకునేవారు కాదు. పౌడర్లు, పెర్ఫ్యూమ్స్ వంటి సుగంధ ద్రవ్యాలనెన్నడూ ఉపయోగించేవారు కాదు.
ఎప్పుడూ అతి సాధారణమైన వస్త్రాలను మాత్రమే ధరించేవారు. విలువైన పట్టు వస్త్రాలు, ఖరీదైన చెప్పులు ఎన్నడూ వాడేవారు కాదు. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ఆహార పానీయాల గురించి కానీ, విశ్రాంతి గురించి కానీ, నిద్ర గురించి కానీ ఏమాత్రం శ్రద్ధ వహించేవారు కాదు. తమ వద్దకు వచ్చే భక్తులతో గంటల తరబడి నిర్విరామంగా మాట్లాడుతూనే ఉండేవారు. ఉదయం పలహారం చేసే సమయం జ్ఞాపకమే ఉండేది కాదు. మధ్యాహ్నం, రాత్రి భోజన సమయం దాటి ఎంతోసేపు గడిచినా ఆయనకు ఆ స్ఫురణ ఉండేది కాదు. వచ్చిన వారితో ఏకధాటిగా ప్రసంగిస్తూనే ఉండేవారు. కొందరు జిజ్ఞాసువులు ఆయనతో చర్చలకు దిగేవారు. ఆ చర్చలు ఎంతకు అంతమయ్యేవి కావు. గంటలు గడిచిపోయేవి. శ్రీ మాస్టర్ గారు ఆ విధంగా నిర్విరామంగా ఆహారము, అలసట కూడా పట్టించుకొనక మాట్లాడుతుండడం చూస్తున్న ఇంట్లోని వారు ఎంతో బాధపడేవారు. ఎందరో భక్తుల మధ్యలో కూర్చొని ఉండడం చేత మాస్టర్ గారు మన స్ఫురణలో లేక చర్చా సంబంధమైన విషయంలో పూర్తి మగ్నులై ఉండడంతో కుటుంబ సభ్యులు ఏమీ చేయలేక, ఆయనని హెచ్చరించలేక బాధతో మిన్నకుండిపోయేవారు. ఆయన లోపలికి వచ్చినప్పుడు ఆ విషయమై హెచ్చరించినా మరలా తర్వాత ఆయనకు తన శరీరారోగ్యం, విశ్రాంతి గురించి జ్ఞాపకం ఉండేదే కాదు. ఆయనకు రుచికరమైన ఆహారంపై దృష్టి ఉండేదే కాదు. పిండి వంటలు, చిరుతిండ్లు ఆశించేవారు కాదు. సోడాలు, కూల్ డ్రింక్స్ వంటి పానీయాలు త్రాగేవారు కాదు. ఉదయం పలహారంగా ఎక్కువగా ఇడ్లీ, అప్పుడప్పుడు దోశ తినేవారు. భోజన విరామం లోపల 3-4 సార్లు కొద్ది కొద్దిగా బ్రూ కాఫీ తాగేవారు. మధ్యాహ్న భోజనం కూడా సామాన్యంగానే ఉండేది. వేపుడు కూరలు, మసాలా కూరలు తినేవారు కాదు. చిన్ననాటి నుండి తండ్రి సంరక్షణలో దృఢమైన ఆరోగ్యంతో ఎంతో బలిష్టంగా ఉండే శ్రీ మాస్టర్ గారికి దశాబ్దాల తరబడి ఇంటి భోజనం లేక హోటల్స్ పైనే ఆధారపడడం వలన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. అధిక శ్రమ వలన ఒంట్లో వేడి ఎక్కువై తరచూ నోటిపోత వస్తుండేది. ఆ సమయంలో ఆయన నోరు, నాలుక ఎర్రబారి ఒక పెద్ద పుండువలే మారి ఏమీ తినలేకపోయేవారు. జీర్ణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమై ఆయన జీర్ణకోశం పప్పు పదార్థాలను జీర్ణించుకొనలేకపోయేది. శ్రీ మాస్టర్ గారి అంతరంగం నిరంతరం ధ్యాన స్థితిలో లీనమై ఉండేది. చూసేవారందరికీ ఆయన బాహ్యస్ఫురణలో లేనట్లుగా తెలుస్తుండేది. మాట్లాడుతున్నా, తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా ఆయన తీవ్ర ధ్యాన తత్పరులై ఉన్నట్లుగా గోచరించేది. ఆయన ఒకే సమయంలో భక్తులతో మాట్లాడుతూనే బాహ్య, శారీరక, భౌతిక క్రియలలో మగ్నం అవుతూనే మరొక వంక నిశ్చలానంద స్థితిలో నిర్వికారులై ధ్యానస్థులై ఉన్నట్లు అవగాహన అవుతుండేది. ఒకసారి విద్యానగర్లో ఒక కుర్రవాడు మాస్టర్ గారిని ఎంతో అవమానకర పదజాలంతో తోలనాడి, "నువ్వు అందరిలో భగవంతుని చూస్తున్నట్లయితే నాలో ఉన్న భగవంతునికి బస్టాండుకు వచ్చి 10 మందిలో నమస్కరించమన్నాడు." శ్రీ మాస్టర్ గారు ఏమాత్రమూ సంకోచించక అతను కోరినట్లు చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సంఘటన నానావల్లి శ్రీ సాయిబాబాను ఆసనం నుండి లెమ్మని గద్దించి తాము అక్కడ కూర్చున్న సన్నివేశాన్ని స్ఫురింపజేస్తుంది. అలనాటి శ్రీ సాయిబాబా వలె శ్రీ మాస్టర్ గారి నిష్కపట నిరహంకార హృదయం అందరికీ వ్యక్తమై ఆయనపై కొందరి దుష్టులు తలపోసే భావనలన్నీ అపోహలుగా రుజువైనాయి. శ్రీ మాస్టర్ గారు శాంత స్వభావులు. ఆయన కోపం ప్రదర్శించడం ఎన్నడూ ఎవ్వరూ చూడలేదు. షిరిడీ సాయినాథుని వద్దకు వెళ్ళక ముందు వరకు సిద్ధాంతాల విషయంలో తీవ్రతర వాదోపవాదాలు చేసేవారని, ఎంతో ఆవేశంతో మాట్లాడేవారని, అయితే షిరిడీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తత్వం పూర్తిగా మారిపోయి దేనికి చెలించని నిశ్చల తత్వం, ప్రశాంతత, శాంత స్వభావం అలవడిందని చెప్తారు. నిరంతర ఆత్మానందమగ్నులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నిత్య శాంతులై, ప్రసన్న వదనులై అందరినీ ప్రేమతో ఆదరించేవారే గాని ఎవరిని కూడా ఏమాత్రం నొప్పించే విధంగా మాట్లాడి ఎరగరు. అందరితోనూ ఎంతో ప్రేమాదరణలతో ఆత్మీయంగా మాట్లాడేవారు. ఆయన మాట తీరు ఎంతో సున్నితంగా, ఆప్యాయతతో నిండి ఉండేది. ఆయన పలకరింపే ప్రతి ఒక్కరికి ఎంతో చల్లగా, శాంతిప్రదాయకంగా ఉండి తమ కన్నతల్లిని సన్నిధిని తలపించేది. ఈ అనుభూతి ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒకే విధంగా కలిగేది. ఆయనతో ఆధ్యాత్మిక చర్చలు జరిగే సమయంలో కూడా ఎదుటివారు ఎంత అసంబద్ధపు ప్రశ్నలు వేసినా, ఎంత వితండంగా వాదించినా ఆయనలో ఏమాత్రమూ విసుగు జనించేది కాదు. ఒక్కొక్క సమయంలో ఎదుటివారు కోపం ప్రదర్శించినా ఆయన తిరిగి కోపంగా స్పందించక ఎంతో ఓర్పుతో వారికి సమాధానమిచ్చేవారు. ఆయనలోని ఈ తత్వం అందరినీ దిగ్భ్రాంతులను చేసేది.
సర్వజీవుల ఎడల ప్రేమ, సహనం, ఈ 2 గుణాలు పెట్టని ఆభరణాలుగా ఆయనలోని దివ్య శోభను ద్విగుణీకృతం చేస్తుండేవి. శ్రీ మాస్టర్ గారు తమ తండ్రి గారైన శ్రీ అనంతాచార్యుల వారి వలనే ఎంతో వితరణశీలురుగా ఉండేవారు. ఆయన డబ్బుకు వేసమెత్తు విలువను కూడా ఇచ్చేవారు కాదు. పేద సాధలకు, కష్టాలలో, అవసరాలకు చేయి చాపే వాళ్లకు, పేద విద్యార్థులకు ఎంతగానో సహాయపడేవారు. నెల జీతమంతా అడిగిన వాళ్లకల్లా ఇచ్చి తమకు భోజనానికి కూడా మిగలక కాఫీ తాగి గడిపిన రోజులెన్నో. అంతేకాదు, వారి ముందు దేహి అంటూ వచ్చిన బిచ్చగాళ్లకు తమను చేయి చాపి అర్థించిన వారెవరికైనా సరే లేదు అనకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపేవారు. వచ్చిన వారు ఎటువంటి వారు, నిజంగా అవసరం గురించి అర్థిస్తున్నారా లేదా అన్న మీమాంస ఆయనకు ఉండేది కాదు. చేయి చాపిన వారికి ఇవ్వడమే ఆయన లక్ష్యం. ఒకసారి ఒక వ్యక్తి శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చాడు. తను చాలా దూర ప్రయాణం చేస్తున్నానని, దారిలో పర్సు, టిక్కెట్లు పోయాయని సహాయం చెయ్యమని కోరాడు. శ్రీ మాస్టర్ గారు బాబా ముందున్న హుండీని కుమ్మరించి అందులోని డబ్బంతా అతని దోసిట్లో పోశారు. మరొకసారి మరొక వ్యక్తి 5,000 రూపాయలు కావాలని, ఎంతో అవసరమని బాబాతో చెప్పి తనకు ఎలాగైనా ఆ డబ్బు అందేలా చేయమన్నాడు. శ్రీ మాస్టర్ గారు సరేనన్నారు. ఆ మర్నాడు ఎవరో భక్తులు శ్రీ మాస్టర్ గారికి 5,000 రూపాయలు పంపారు. మాస్టర్ గారు ఆ డబ్బు ఆ వ్యక్తికి అందజేశారు. విద్యానగర్లో ఒక బిచ్చగాడు వస్తే చలికి వణుకుతున్న అతనికి అప్పుడే ఎవరో భక్తులు తమకు ఇచ్చిన 1,000 రూపాయలు విలువ చేసే శాలువా కప్పారు. ఒకసారి శ్రీ మాస్టర్ గారు ఒక బస్తా నిండుగా శ్రీ సాయిలీలామృత గ్రంథాలతో విద్యానగర్లో బస్సు దిగారు. ఆ బస్తానింటికి తెచ్చేందుకు కూలి మనిషి కోసం చూస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నేను తెస్తాను అంటూ బస్తా ఇంటికి చేర్చాడు. శ్రీ మాస్టర్ గారు ఆ వ్యక్తికి 5 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో అంటే 30 సంవత్సరాల క్రిందట 5 రూపాయలకి ఎంత విలువ ఉన్నదో మనం ఊహించగలం. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక భక్తుడు అది చూసి, ఇంత చిన్న పనికి అంత డబ్బులు ఇవ్వడం అనవసరం కదా మాస్టారు అన్నాడు. నేను అడగకనే అతడు నాకు సహాయపడ్డాడు. మన పిల్లలకైతే ఆలోచించకనే ఇస్తాం కదా అనడం ఆయన ప్రేమతత్వానికి, వితరణశీలతకు ఉదాహరణ. శ్రీ మాస్టర్ గారు రిక్షా వాళ్లకు ఎంతో ఉదారంగా కూలీ ఇచ్చేవారు. సాధారణంగా అది వారు అడిగే బాడుకు రెట్టింపుండేది. రిక్షా కార్మికుడు కాళ్లతో రిక్షా తొక్కుకుంటూ ఎంతో శ్రమిస్తాడు, అతనికి ఎక్కువ ఇవ్వాలి అనేవారు. పక్క ఇంటి నుండి నిచ్చెన తెచ్చిన వ్యక్తికి సాయిబాబా ఆ రోజుల్లో 2 రూపాయలు ప్రతిఫలంగా ఇచ్చారు. ఈ విధంగా శ్రీ మాస్టర్ గారు సేవ చేసిన వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి, ఎవరి సేవను ఉచితంగా తీసుకొనకూడదు అన్న సాయి సూక్తిని తమ ఆచరణ ద్వారా బోధించారు. ఎంతో ప్రతిభావంతుడై ఉండి కూడా సుఖభోగాలకు దూరంగా బ్రతికిన ఆ పరమయోగి తమ తండ్రి శ్రీ అనంతాచార్య వల్లనే ధనార్జనకు విముఖులుగా ఉండేవారు. ఆయన తమకు ఉన్నదంతా ఇతరులకు పంచేవారు కానీ తమకై ఏమీ దాచుకునేవారు కాదు. ఆయన ఎటువంటి ఆస్తిపాస్తులను సంపాదించలేదు. భార్యా పిల్లల కోసం నగలు, వస్తు సామాగ్రులు, పొలాలు, ఇండ్లు వంటి ఆస్తులు సమకూర్చలేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో వాటికి ఏమాత్రమూ విలువ ఉండేది కాదు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమ వద్ద చదువుకున్న విద్యార్థులతో స్వయం ఉపాధి చాలా మంచిదని, అందరూ ఉద్యోగాల కోసం పరిగెత్తే బదులు ఎవరికి వారే ఏదైనా వ్యాపారం, విద్యాలయం వంటివి స్థాపించుకుంటే ఇతరులకు కూడా జీవనోపాధి కల్పించిన వారవుతారని అనేవారు. ఆయన సూచనలతో కొందరు విద్యాలయాలు నెలకొల్పుకొని ఎంతో వృద్ధిలోకి వచ్చారు. ఇంకా కొందరు నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి కల్పించుకునేలా ఎంతగానో ప్రోత్సహించేవారు. ఐహికమైన జీవనాన్ని, రక్షణను కల్పించడమే కాక శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఎందరికో ఆధ్యాత్మిక శ్రేయస్సును చేకూర్చారు. ఉదాహరణకు ఒంగోలులో ఒక 90 సంవత్సరాల వయసున్న వృద్ధురాలుండేది. ఆమె రామభక్తురాలు. ఆమె చాలా పేదరాలు. చిన్న వయసులోనే గురువు వద్ద దీక్ష తీసుకుని శ్రీ రామనామ ఉపదేశాన్ని పొందింది. ఉదయమే స్నానము, పూజ ముగించి ఒక బుట్ట నిండా పువ్వులు సేకరించి ప్రతిరోజు శ్రీ భరద్వాజ మాస్టర్ గారింటికి వచ్చేది. అక్కడ శ్రీ సాయిబాబా పటాలకు పువ్వులను అలంకరించి శ్రీ మాస్టర్ గారిని కూడా పువ్వులతో పూజించేది. ఆమె ప్రతిరోజు శ్రీ మాస్టర్ గారిని ఇలా ప్రార్థించేది, నాయనా, నేను వ్యాధిగ్రస్తురాలనై మంచంలో ఉంటే నాకు సేవ చేసేవారెవ్వరూ లేరు. నేను ఇలా తిరుగుతూనే ప్రశాంతంగా దేహం చాలించేటట్లుగా నన్ను దీవించు అని వేడుకునేది. శ్రీ మాస్టర్ గారు అలాగే, అన్నింటికీ సాయిబాబా ఉన్నారు, ఆయన తప్పక అనుగ్రహిస్తారు, ఏం బెంగపడవద్దు అనేవారు.
శ్రీ మాస్టర్ గారి ఆశీర్వాదం ఫలించింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన శతవృద్ధురాలైన మహాభక్తురాలు ప్రశాంతంగా దేహాన్ని విడిచింది. ఒంగోలులో మృత్యుంజయావధానులు అనే ఒక మహాపండితుడుండేవాడు. ఆయన వేదాంగ పారంగతుడు. సకల శాస్త్ర పురాణేతిహాసాలను సంపూర్ణంగా, విపులంగా, సమగ్రంగా, క్షుణ్ణంగా నేర్చిన ప్రతిభాశాలి. శ్రీ మాస్టర్ గారు ఆయనను ఎంతో గౌరవించేవారు. కొన్నాళ్లపాటు ప్రతిరోజు వేదాలను వ్యాఖ్యాన సహితంగా శ్రీ మాస్టర్ గారు ఆయన చేత చదివి వినిపించుకున్నారు. శ్రీ మాస్టర్ గారు తమను ఆశ్రయించిన భక్తుల చేత సాధనలను చేయించారు. లౌకిక లంపటాల నుండి మనస్సు విడివడి ఆధ్యాత్మిక చింతన వైపు ఆకర్షింపబడుతూ క్రమేణా మోక్ష మార్గంలో పురోగమించి దుఃఖరహిత జీవనాన్ని పొందడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పరివర్తన చెందాలన్నదే ఆయన లక్ష్యం. ఒక విధంగా సాధన అని ప్రత్యేకంగా చేయించడం కంటే భక్తులు తమ మొత్తం దినచర్యను సాధనగా మలుచుకునేలాగా ఆయన సంస్కరించదలిచేవారు. నిద్ర లేచింది మొదలు ఉదయ ప్రార్థనతో ప్రారంభించి ప్రతి చర్య సాయినాథుని స్మరణతోనే చేయాలని చెప్పేవారు. మనం తినే ఆహారం, పీల్చే గాలి, మన జీవనాధారాలైన ప్రాణావసరాలన్నీ మనకు ప్రకృతి ద్వారా లభిస్తున్నవని, కనుక మనం ఆహారం స్వీకరించబోయే ముందు సాయినాథునికి నివేదించి ప్రకృతిలోని సాటి జీవులకు కొంత బయట అర్పించి ఆపై మనం తినాలని చెప్పేవారు. మన ఆహారం మనకు చేరాలంటే ఎన్నో ప్రకృతి శక్తులు కృషి చేస్తేనే మనకు లభిస్తున్నదని, ప్రకృతి అంతా చందాలేసుకుని మనల్ని బతికిస్తున్నదని, దైవం పట్ల, ప్రకృతి పట్ల కృతజ్ఞతతో ముందుగా ప్రకృతిలోని జీవులకు అర్పించి తర్వాత తినాలని చెప్పేవారు. సాత్విక ఆహారం సాధకులకెంతో అవసరమని, ఆ ఆహారం వారి సాధనను మెరుగుపరుస్తుందని చెప్పేవారు. అతిగా రుచులకు ప్రాధాన్యతనియ్యకూడదని చెప్పేవారు. కొన్ని రోజులు పదార్థాలన్నీ కలిపేసి తినేలాగా మాకు సాధన చేయించారు. అలాంటి ఆహారం జిహ్వచాపల్యాన్ని తగ్గిస్తుందనేవారు. కష్టించి పనిచేయాలని, శారీరకమైన శ్రమ చేయడం వలన మనలోని అహంకారం బలహీనపడుతుంది అని, ఎక్కువగా సుఖాలను అనుభవిస్తే పుణ్యం త్వరగా ఖర్చవుతుందని చెప్పేవారు. స్త్రీ పురుషులు ఎవరైనా అతిగా శరీర అలంకరణకు ప్రాముఖ్యతనివ్వకూడదని చెప్పేవారు. పలుమార్లు అద్దంలో మన రూపాన్ని చూసుకొనడం వలన శరీర భావన పెరుగుతుందని, అందువలన అద్దాన్ని అతి తక్కువగా వాడడం మంచిదని అనేవారు. లౌకిక ప్రసంగాలు చేయడం సాధనకు చాలా ఆటంకమని చెప్పేవారు. ఎవరితో ఏం మాట్లాడినా శ్రీ సాయినాథుని గురించి, మహాత్ముల గురించి, దైవభక్తి, ఆధ్యాత్మికత గూర్చిన మంచి ప్రసంగాలు మాత్రమే చేయాలి కానీ వ్యర్థ ప్రసంగాలతో పొద్దుపుచ్చడం అనేది అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకొనడమే తప్ప ప్రయోజనం ఉండదని హెచ్చరించేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఎన్నడూ లౌకిక ప్రసంగాలు చేసేవారు కాదు. దైవం, ఆధ్యాత్మికత గూర్చిన ప్రసంగాలే ఆయన నోటి వెంట వెలువడేవి. ఏదైనా సరే ఆయన బోధించే విషయాలన్నీ ఆయన స్వయంగా ఆచరిస్తూ ఇతరులకు చెప్పేవారే గాని దంతవేదాంతం ఆయన ఎన్నడూ బోధించి ఉండలేదు. శ్రీ మాస్టర్ గారు శ్రీ సాయిబాబా వలనే ఎవ్వరికీ చెవిలో మంత్రోపదేశం చేయలేదు. చాలా అరుదుగా అతి కొద్ది మందికి స్వప్నాలలోనూ ప్రత్యక్షంగానూ సాయినామాన్నే జపించమని చెప్పడం జరిగింది. ఆయన అందరినీ సద్గ్రంథాలను పఠించమని చెప్పేవారు. శ్రీ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద చరిత్రలు, పురాణేతిహాసాలు, పాండురంగ చరితం, మహాత్ముల, అవధూతల జీవిత చరిత్రలు, భక్తుల కథలు, గాథలు చదవవలసిందిగా ప్రోత్సహించేవారు. వంశపారంపర్యంగా వస్తున్న కులదేవతారాధన, ఆనవాయితీలు, మొక్కులు నిర్లక్ష్యం చేయడం దోషమని చెప్పేవారు. శ్రీ సాయినాథుడు కూడా శ్యామాను వణిలోని సప్తశృంగీదేవి మొక్కులను తీర్చమని చెప్పిన సందర్భం గమనార్హం. తులసి, నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, పార్వతీ అమ్మవారు వంటి దేవీ దేవతలను ఆరాధించేటప్పుడు విధిగా స్నానం చేసి శుభ్ర వస్త్రాలతో శుచిగా పూజించాలని చెప్పేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు. దత్తావతారులైన ఈ మహాత్ముల అనుగ్రహంతో ఐహిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందేందుకు వారి చరిత్రల పారాయణ చేయడం ఆవశ్యకమని, పారాయణ చేత వారు సంతృప్తులై అభీష్ట సిద్ధి నొసుగుతారని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. తమను ఆశ్రయించిన వారందరికీ ఏ సమస్యకైనా ఆయన చూపించే తరుణోపాయం శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం పారాయణే. రోజంతా సమయాన్ని సాధనలో గడపాలని,
ముందుగానే సాధనాపరంగా ఏమేమి కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకొని దాని ప్రకారం పూజ, పారాయణ, నామజపం, ధ్యానం, సద్గ్రంథ పఠన ఇలా మనకున్న వ్యవధిలో ఏమేమి ఎప్పుడు ఏ సమయంలో చేయాలో పట్టిక వేసుకుంటే ఆ ప్రకారం ఆచరించేందుకు ఎంతో అనుకూలపడగలదని సూచించేవారు. రోజులో కొంత సమయం మాత్రమే సాధన చేయడం వలన అంతగా ప్రయోజనం ఉండదని, రోజులో పూర్తి సమయం దైవ సాధనకు కేటాయించి నిరంతరం దైవ చింతనలో గడపడం వలననే మంచి ఫలితాన్ని పొందగలమని శ్రీ మాస్టర్ గారు చెప్పేవారు. శ్రీ సాయినాథుని పూజలకై ఆర్థిక స్తోమతకు మించి డబ్బు ఖర్చు పెట్ట తగదని, ఉన్నంతలో పూలు పండ్లు సమర్పించుకొనాలని, ఆడంబరాలకు ఆర్భాటాలకు తావీయక భక్తిపూరిత హృదయాలతో బాబాను ఆరాధించాలని శ్రీ మాస్టర్ గారు అనేవారు. శ్రీ మాస్టర్ గారు ప్రతి ఒక్కరితోనూ తమ ఇంట్లోనూ చుట్టుపక్కల ఉండే పిల్లలను పోగుపరిచి శ్రీ సాయిబాబా కథలను చెప్పమని ఆదేశించేవారు. అది ఎంతో పుణ్యప్రదమైన పని అని, పిల్లలకు పసితనంలో నాటుకున్న సంస్కారాలు వారి జీవితమంతా తమ ప్రభావాన్ని చూపిస్తాయని, పిల్లల లేత మనసులలో శ్రీ సాయి బోధలు కథలు వినిపించడం వలన వారి సంస్కారాలు ఎంతో ఉన్నతంగా రూపొంది వారిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాలకు, ధార్మిక జీవనానికి బీజాలు వేస్తాయని, వారు పెరిగి పెద్దవారై నైతిక విలువలతో జీవిస్తూ తాము తమ చుట్టూ వారే కాక వీరి మూలంగా ముందు తరాల వారు కూడా సంస్కరింపబడడానికి అవకాశం ఉన్నదని, కనుక పిల్లల పట్ల మనం శ్రద్ధ చూపించవలసి ఉన్నదని చెప్పేవారు. అంతేకాదు, పండుగ సందర్భాలలోనూ ప్రత్యేక సందర్భాలలోనూ 10 మందిని పోగుపరిచి సాయినాథుని గురించి ఉపన్యసించవలసిందిగా ఎందరినో ప్రోత్సహించారు శ్రీ మాస్టర్ గారు. శ్రీ మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు విద్యార్థుల చేత దీక్షలు చేయించేవారు. ఆ దీక్షలు సాధారణంగా ఒక్కరోజు కానీ 3 రోజులు కానీ ఉండేవి. ఆ రోజుల్లో లౌకిక కార్యక్రమాలేవీ చేయకుండా రోజంతా పారాయణ, జప, ధ్యానాలలో గడిపేవారు. దీక్షా సమయంలో శ్రీ దత్త చరిత్ర, శ్రీ మాణిక్యప్రభు చరిత్ర, శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు, శ్రీ నృసింహ సరస్వతి స్వామి, శ్రీ అక్కలకోట స్వామి, శ్రీ షిరిడి సాయిబాబా చరిత్రలను పారాయణలు చేయించేవారు. ఒంగోలులోనూ విద్యానగర్లోనూ కూడా శ్రీ మాస్టర్ గారు పారాయణకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. అసంఖ్యాకులైన ప్రజలు ఆయనను ఆశ్రయించి తమ సమస్యలను, కష్టాలను, కోరికలను ఆయనకు నివేదించుకున్నప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా సాయి చరిత్ర, గురు చరిత్ర పారాయణను విధించేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి ఆశీర్వాద బలంతో పారాయణలు చేసిన ప్రతి ఒక్కరూ వారి కష్టాల నుండి గట్టెక్కేవారు. అలాంటి వారంతా ఎంతో కృతజ్ఞతతో వారి జీవితాలను శ్రీ సాయినాథునికి, శ్రీ మాస్టర్ గారికి అంకితం చేసి వారు చెప్పిన బాటలో భక్తి మార్గంలో పురోగమించేవారు. కొందరు తమ పిల్లలకు శ్రీ మాస్టర్ గారి పేరు పెట్టుకోవడం జరుగుతుండేది. మరికొందరు తమ పిల్లలకు నామకరణాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు శ్రీ మాస్టర్ గారి దివ్యహస్తాలతో జరిపించుకొని ధన్యులయ్యేవారు. శ్రీ మాస్టర్ గారు సైన్స్ పరంగా ఆధ్యాత్మికతను నిరూపిస్తూ అద్భుతంగా బోధించేవారు. విశ్వంలోని ప్రతి వస్తువు అణు పరమాణువులతోనే నిర్మింపబడినదని, వాటి నిష్పత్తిలోనూ నిర్మాణంలోనూ ఉన్న తేడాలను బట్టి భూమి, నక్షత్ర గ్రహగోళాలు, పంచభూతాలు, పిపీలికాది బ్రహ్మ పర్యంతం 33 కోట్ల జీవరాశులు ఏర్పడ్డాయని, ఆ అణు పరమాణువులను ఏర్పరిచి నడిపిస్తున్న విశ్వచైతన్య శక్తియే పరబ్రహ్మతత్వమని విశదపరిచారు. పరమాత్మ నిర్గుణుడని వివరించారు. నిరాకార పరబ్రహ్మతత్వం సాకారమై సృష్టి రూపంగా ఉద్భవించింది. సృష్టి మూలము, సర్వవ్యాపకము అయిన ఆ నిశ్చల నిరాకార విశ్వ చైతన్య శక్తిని నిరంతరం సర్వ వస్తువులలోనూ దర్శించాలి. సృష్టిలోని అణువణువు నిండి ఉన్న ఆ శక్తిని నిరంతరం దర్శించగలగాలంటే ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ, ఆకాశాది పంచభూతాలలోనూ ఆ శక్తియే నిండి ఉన్నదన్న స్ఫురణతో మనసును నింపుకోవాలి. అభ్యాసం ద్వారా ఆ స్ఫురణను పొందాలి. అందరిలోనూ, అన్నింటిలోనూ బాబాను దర్శించడం అన్నా అదే. ఈ విధంగా సులభమైన పదజాలంతో వేదాంత రహస్యాలను హృదయంలో నాటుకునేలాగా శ్రీ మాస్టర్ గారు బోధించేవారు. జాగ్రత్త అవస్థలో మనకు కనిపించే దృశ్య ప్రపంచం స్వప్నావస్థలో అదృశ్యమవుతున్నది. స్వప్నావస్థలో మనం అనుభవించిన సన్నివేశాలు, అనుభూతులు జాగ్రత్త అవస్థలోకి రాగానే పూర్తిగా అంతరించిపోతాయి. గాఢ నిద్రలో దృశ్య జగత్తు, స్వప్నలోకం రెండూ ఉండక కేవలం నిరామయత్వమే అనుభూతమవుతుంది. అయితే ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలో లీనమై ఉండే మన ప్రజ్ఞ మరొక స్థితిలోకి వెళ్ళినప్పుడు అదృశ్యమవుతున్నది. దీనిని బట్టి
ఈ 3 స్థితులలోనూ 3 విధాలైన అనుభూతులను పొందుతున్న మన అసలు స్థితి ఏమిటి అని వితర్కిస్తే, ఈ 3 స్థితులకు భిన్నంగా ఉంటూ సకల జగత్తును నియంత్రిస్తూ శాసిస్తూ నిరంతర నిశ్చల ఆత్మానందానుభూతిని అనుభవించే మహాత్ముల స్థితియే మన అసలు స్థితి అని అర్థం చేసుకోవచ్చు. కనుక ఈ 3 స్థితులకు అతీతమైన, అన్ని స్థితులకు ఆధారమైన నిశ్చల నిరాకార నిశ్శబ్ద తత్వమే పరమాత్మ తత్వమని గ్రహించి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు మాయాజనితాలన్న విషయం నిరంతరం మన స్ఫురణలో నిలుపుకొనడం వలన మనలో జగత్తు పట్ల నిర్లిప్తత ఆవరించి, నేను నాది అన్న అహంకార మమకారాదులు పలుచబడి ఆత్మజ్ఞానానికి అత్యావశ్యకమైన వైరాగ్యం అంకురిస్తుందని, నిరంతర అభ్యాసం వలన ఆ స్ఫురణను మన మనస్సులో స్థిరపరచుకొనవచ్చునని శ్రీ మాస్టర్ గారు ఎంతో విపులంగా వివరించి చెప్పేవారు. శ్రీ మాస్టర్ గారు ఇంకా ఇలా చెప్పారు: శబ్దానికి శబ్దానికి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని గమనించాలి. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇప్పుడు అంటే ఏంటి అని గమనించమని ఎంతో చిత్రమైన విధానాన్ని బోధించారు. కంటికి కనిపించే వస్తుజాలము, దృశ్య ప్రపంచం, దానికి ఆధారమైన ఆకాశం లేదా అదృశ్యతత్వం ఏమిటో గమనించాలి. అదే వేదాలలో చెప్పబడింది. ఏతద్వ్యక్తం అవ్యక్తం విచింత్యంతి మహర్షయః. వ్యక్తంలోని అవ్యక్తాన్ని మహర్షులు చింతన చేస్తూ ఉంటారు అన్నది వేదసూక్తి. అదే శ్రీ మాస్టర్ గారు దృశ్యాలకు ఆధారమైన శూన్యాన్ని గమనించమని సులభమైన పదాలలో చెప్పడం జరిగింది. సాధన ఎలా చేయాలో చెప్పడమే కాక అందులోని మెళకువలు కూడా సూచించేవారు. ధ్యానానికి అర్ధపద్మాసనం, పద్మాసనం చాలా అనుకూలమైనవి. దృశ్య ప్రపంచాన్ని బాబా స్వరూపంగా చూడడమే కాదు, దృశ్యాలను ఎక్కువగా చూడకుండా ఉండాలని, దృష్టిని ఎక్కువగా బాబా సాకార నిరాకార స్వరూపాలపై నిమగ్నం చేయాలని, తదన్యమైన వస్తువులపై, మనుష్యులపై అవసరమైతే తప్ప దృష్టి సారించకుండా ఉండడం వలన వికల్పాలకు దూరంగా ఉండగలమని శ్రీ మాస్టర్ గారు చెప్పారు. యోగనిష్ఠుడైన వాడు ఎప్పుడూ తల వంచి నడవాలని, తన పాదాల నుండి ఒక్క అడుగు దూరం మాత్రమే దృష్టి సారించాలని, అంతకంటే ముందుకు తన దృష్టి పడకుండా యోగి జాగ్రత్త పడవలసి ఉన్నదని శాస్త్రాలు చెప్పాయి. అలా చేయడం వలన చంచలమైన మనస్సును ఎంతో శ్రమతో స్వాధీనపరుచుకొని ఏకాగ్రం చేసుకునే ప్రయత్నమంతా వికల్పాలకు లోనవడం వలన మరొక ప్రక్క నుండి మనసు బహిర్ముఖమై చేస్తున్న సాధనంతా చిల్లుకొండలో నీరు వలె వ్యర్థమైపోతుందని, కనుక దృష్టిని నియంత్రించుకొనడం అత్యావశ్యకమని బోధించారు. శ్రీ మాస్టర్ గారు వేదాంత సారాలన్నీ సులభమైన మాటలలో అరటిపండు ఒలిచినట్లుగా ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించేవారు. ఏ స్థాయి వారికి ఆ స్థాయికి తగిన రీతిలో వివరించేవారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఒంగోలులోని సంతపేటలో ఉంటున్న రోజుల్లో రమాకాంత్ అనే భక్తుడు శ్రీ మాస్టర్ గారిని దర్శిస్తుండేవాడు. అతనిని ఒక సమస్య వేధిస్తుండేది. నలుగురిలో చెప్పుకోలేని వ్యక్తిగత సమస్య కావడంతో శ్రీ మాస్టర్ గారిని దర్శించిన ప్రతిసారి అతడు మాస్టర్ గారితో ఏమీ చెప్పుకోకుండానే తిరిగి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు అతడు ఎప్పటి వల్లనే బిడియంతో మాస్టర్ గారితో ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. భక్తులతో సత్సంగం చేస్తున్న శ్రీ మాస్టర్ గారు ఉన్నట్టుండి, ఇక్కడ ఒకరు నలుగురిలో చెప్పుకోలేని ఒక సమస్యతో బాధపడుతున్నారు, అతడు అనుకుంటున్నది నెరవేరదు అని చెబుతున్నాను అన్నారు. రమాకాంత్కు అది తన గురించేనని స్పష్టమైంది. శ్రీ మాస్టర్ గారి సర్వజ్ఞతకు ఎంతో ఆశ్చర్యచకితుడైనాడు. ఒకరోజు రమాకాంత్ శ్రీ మాస్టర్ గారిని తన స్కూటర్ వెనుక కూర్చోబెట్టుకొని ఒక చోట జరిగే సత్సంగానికి తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళు వెళ్లే దారంతా గుంటలతో నిండి ఉంది. రోడ్డు గతుకులమయంగా ఉంది. రమాకాంత్ శ్రీ మాస్టర్ గారికి కుదుపుల వలన బాధ కలుగుతుందేమోనని చాలా నెమ్మదిగా స్కూటర్ నడపసాగాడు. ఆ సమయంలో రమాకాంత్ శ్రీ మాస్టర్ గారితో ఇలా అన్నాడు: మాస్టారు, ప్రపంచంలోని మనుషులను చూస్తుంటే వీళ్ళు మిత్రులు, వీళ్ళు శత్రువులు, భార్య, బిడ్డలు అనే భావనలే కలుగుతాయి కానీ అందరూ బాబా స్వరూపాలేనని అనుకోవడం ఎలా సాధ్యం? అందుకు సమాధానంగా శ్రీ మాస్టర్ గారు: రమాకాంత్, నేను నీ వెనుక కూర్చుని ఉన్నాను, నీవు నన్ను చూడడం లేదు. అయినప్పటికీ వెనుక కూర్చుని ఉన్నది మాస్టర్ గారు అన్న స్ఫురణతో నాకు బాధ కలుగుతుందేమోనని ఎంతో జాగ్రత్తతో, నైపుణ్యంతో బండి నడుపుతున్నావు. అలాగే మనకు సంబంధిత వ్యక్తులలో కూడా బాబాయే ఉన్నారని, వేరువేరు వ్యక్తులలాగా కనిపిస్తున్నా వీరంతా బాబా స్వరూపాలన్న స్ఫురణను అభ్యాసం ద్వారా పొందవచ్చు అన్నారు. ఆ వివరణకు నిరుత్తరుడైనాడు రమాకాంత్. ఏ శాస్త్రాలు, సద్గ్రంథాలు కూడా
ఇంత చక్కగా ఇంత గొప్ప విషయాన్ని బోధించగలవా అనిపించింది అతడికి. మరొకసారి శ్రీ మాస్టర్ గారు రమాకాంత్తో ఇలా చెప్పారు. బాబా ప్రతి వ్యక్తికి అతని జీవితంలో ఒక బ్లాంక్ చెక్ ఇస్తారు. ఒక్కసారి అలాంటి అవకాశం ఇస్తారు. మీకేది కావాలో అడగండి, ప్రసాదిస్తాను అంటారు. అజ్ఞానంతో కొందరు ఎన్నో కోరికలు కోరతారు. కానీ వివేకవంతుడైన వాడు ఆ చెక్కు బాబా పాదాల మీద ఉంచి, బాబా నాకేది కావాలో దానిని మీరే ప్రసాదించండి అంటాడు. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అతడు అతిథి అయితే అతడికి సకలోపచారాలు చేస్తాం. షడ్రసోపేతమైన భోజనం, మర్యాదలు, అతిథి సత్కారాలు అన్నీ జరుపుతాం. అయితే అది డ్రాయింగ్ రూమ్ వరకే పరిమితం. అదే మన ఆత్మీయుడు మన ఇంటికి వచ్చినప్పుడు మన వైఖరి మరొక రకంగా ఉంటుంది. మర్యాదలుండవు, సత్కారాలుండవు. స్వతంత్రంగా ఇల్లంతా తిరుగుతారు. వంటింట్లో వంట పనిలో కూడా, కూరలు తరగడం వంటి పనుల్లో కూడా సహాయపడతారు. అంతా అయ్యాక ఆ ఇంట్లో అన్నీ మనతో సమానంగా సౌకర్యాలు పొందుతాడు. మనతో కలిసి హాయిగా కావలసినంతగా కోరిన పదార్థాలన్నింటితో భుజిస్తాడు. అది అతిథికి ఆత్మీయునికి తేడా. మీరు బాబా వద్ద అతిథిగా ఉంటారో ఆత్మీయునిలా ఉంటారో అంతా మీ ఇష్టం. ఇలా అతి సులభమైన ఉదాహరణలతో, తేలిక మాటలతో శాస్త్రసారాలను భక్తుల మనసులలో నాటుకునేలా శ్రీ మాస్టర్ గారు చక్కగా బోధించేవారు అంటారు రమాకాంత్. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు అందరికీ ఒకే విధమైన సాధనలు చెప్పేవారు కాదు. ఒకరికి పూజ, ఒకరికి నామజపం, మరొకరికి ధ్యానం, ఇలా వారి వారి సంస్కారాలను బట్టి సాధనా విధానాలను విధించేవారు. కొందరికి నిద్ర లేచింది మొదలు చెయ్యవలసిన సాధనా క్రమం విధించేవారు. ఆయన చెప్పినట్లుగా తూచా తప్పక పాటించగలిగిన వారు ఎంతో పురోగతిని పొందేవారు. కానీ ఆయన అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అనుగ్రహాన్ని అందుకొని సాధనలో పురోగమించే పరిపాకాన్ని ఏ కొద్దిమందో కలిగి ఉంటారు. శ్రీ సాయినాథుడు మామిడి పూత అంతా కాయలు అవుతాయా అని ఎవరు నా శిష్యులని చెప్పుకునేది? నాకు ఇంతమందిలో అలాంటి వారు ఒక్కరూ కనిపించలేదు అని అన్నారు. అదేవిధంగా మనకై అవతరించిన ఆ జ్ఞానసూర్యుని అనుగ్రహ కిరణాలు మనపైన ప్రసరించకుండా మన అహం గొడుగులాగా మనలను అడ్డుకుంటుంది. అహంకార మమకారాలనే వికల్పాలు మన మనసులను పరమాత్మ పాదాల చెంతకు చేరనివ్వకుండా అడ్డుపెడుతుంటాయి. ఆ అడ్డంకులు తొలగించి అశక్తులమైన మనలను ఆదుకొని అనుగ్రహించమని ఆయననే శరణాగతి చెందడం ఒక్కటే మనలను సంసార సాగరం దాటించి ఆయన సన్నిధిని చేర్చగల ఏకైక మార్గం. శ్రీ మాస్టర్ గారు భక్తులను అనుగ్రహించిన మరొక విధానం అపూర్వం. అదేంటంటే ఆయన లేఖల ద్వారా భక్తులను సంస్కరించడం. అసంఖ్యాక భక్తుల వద్ద నుండి ఆయనకు నిత్యం ఎన్నెన్నో ఉత్తరాలు వస్తుండేవి. ఎందరో ఆర్తులు, రోగార్తులు, అర్ధార్థులు, మోక్షార్థులు, జిజ్ఞాసువులు తమ సమస్యలు, బాధలు విన్నవించుకుంటూ ఆయనకు లేఖలు వ్రాసేవారు. దూర ప్రాంత ప్రజలు తరచూ ఆయన వద్దకు రాలేకపోవడం వలన ఉత్తరాల ద్వారా ఆయనకు తమ సమస్యలను విన్నవించుకునేవారు. ఆశ్చర్యమేమంటే శ్రీ మాస్టర్ గారు ప్రతి ఒక్క భక్తుడు వ్రాసిన ఉత్తరానికి ఎంతో శ్రద్ధగా, ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే సమాధానం రాసేవారు. ఆయన ఉత్తరాలలో ఆదేశించిన ప్రకారం పారాయణలు, సాధనలు చేసిన భక్తుల సమస్యలన్నీ పరిష్కారమయ్యేవి. సాయినాథుని వలె జాతకాలనే మార్చివేయగల శక్తి సంపన్నులకు సమస్యల పరిష్కారం అసాధ్యం ఎలా అవుతుంది? శ్రీ మాస్టర్ గారు ఎందరో భక్తుల జాతకాలలో వ్రాసి ఉన్న దానికి విరుద్ధంగా వారి జీవితాలను సుఖసౌఖ్యాలతో నింపడం, ఆపదలు తొలగించడం, కోరికలు తీర్చడం ఏ విధంగా చేశారో ఆ వివరాలన్నీ ముందు అధ్యాయాలలో భక్తుల అనుభవాలలో చూస్తాం. శ్రీ మాస్టర్ గారు లేఖల ద్వారా మోక్షాసక్తులకు సాధనా వివరాలను తెలియజేసేవారు. సాధనలో వచ్చే ఆటంకాలను ఎలా తొలగించుకొనాలో సవివరంగా వ్రాసేవారు. ఇంకా చెప్పాలంటే తమను నిరంతరం స్మరించే వారిని అడుగడుగునా అనుక్షణం కనిపెట్టి వెన్నంటి కాపాడుతూ ఉండడం ఎందరో భక్తుల అనుభవం. ఆ భక్తవత్సలుడు సర్వాంతర్యామి, శాశ్వతుడై సమాధిస్థుడైన తదుపరి కూడా ఈ విధంగానే భక్తులను కాపాడుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని అనుగ్రహించడమే కాదు, శ్రీ మాస్టర్ గారు సామూహికంగా ప్రజల మనసులను ఉత్తమ ఆధ్యాత్మిక జీవనం వైపు మరలించేందుకు చేపట్టని కార్యక్రమం లేదు. వారు ఎంతో శ్రమతో ఊరూరా వాడవాడలా తిరిగి సాయి భక్తిని గురించి, ఆధ్యాత్మికతను గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు. వారి ప్రసంగాలను విన్న ప్రజలంతా వారి బోధనా విధానానికి ముగ్ధులై సాయినాథుని నీడలోకి వచ్చేవారు. ఆధ్యాత్మిక విలువలు గ్రహించి సన్మార్గంలో దైవభక్తితో జీవించాలనే స్ఫూర్తిని పొందేవారు.
ఆయన భక్తుల ఆహ్వానం మేరకు పర్యటించి అవిశ్రాంతంగా ప్రసంగిస్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని తమ మహోజ్వలమైన ముక్తిపదమనే ఆనందలోకంలోకి ఆకర్షించి తమ మార్గదర్శకత్వంలో అసంఖ్యాక ప్రజానీకాన్ని ఉద్ధరించారు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారు భక్తులనందరినీ దత్తక్షేత్రాలను దర్శించమని ప్రోత్సహించేవారు. ఆ స్ఫూర్తితో భక్తులు షిరిడి, అక్కల్కోట, సాకోరి, మాణిక్యనగర్, నరసోబావాడి, గాణ్గాపురం మొదలైన దత్తక్షేత్రాలకు సామూహికంగా టూరిస్టు బస్సుల్లో దర్శించేవారు. భక్తులను ఉత్సాహపరుస్తూ శ్రీ మాస్టర్ గారు కూడా ఆయా క్షేత్రాలకు బస్సులలో వారితో కలిసి వెళ్ళేవారు. ఆ క్షేత్రాలలో ఆ మహాత్ములను ఎలా సేవించాలో, ఎలా పూజించుకొనాలో వివరించేవారు. ఆ క్షేత్రాలు ఆయా మహాత్ములు సంచరించి ఉన్న ప్రదేశాలు కనుక అక్కడి మట్టి అతి పవిత్రమైనదని, శిరోధార్యమని, అక్కడ గడిపే ప్రతి నిమిషం ఆ మహనీయుల స్మరణ విడువరాదని, అన్య తలంపులు వ్యర్థ ప్రసంగాలు చేయక ప్రతి నిమిషం నామస్మరణతో, పారాయణ, ప్రదక్షిణలు, జపధ్యానాలతో గడిపి శుద్ధాంతఃకరణతో సేవించుకోవాలని, అలా చేస్తే వారి అపార అనుగ్రహానికి పాత్రులమవుతామని శ్రీ మాస్టర్ గారు ఎంతో చక్కగా వివరించి చెప్పేవారు. బస్సులో దారి పొడుగునా తమ ప్రసంగాలతో ఉత్తేజపరిచేవారు. భజనలు చేయించేవారు. భక్తి గీతాల క్యాసెట్లను వింటూ నామస్మరణ చేస్తూ భక్తులంతా శ్రీ మాస్టర్ గారితో కలిసి ఎంతో ఆనందంతో ప్రయాణిస్తూ ఉండేవారు. ముఖ్యంగా షిరిడీ చేరగానే షిరిడీ భూమిపై పాదం మోపే ముందు శ్రీ మాస్టర్ గారు వంగి ఆ నేలపై మట్టిని శిరస్సును ధరించి ఆ భూమికి చేతులు జోడించి నమస్కరించిన తర్వాత ఆ నేలపై పాదం మోపేవారు. షిరిడీని వీడి వచ్చేంత వరకు ఆయన ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండేవారు. ఎంతో భక్తి ప్రపత్తులతో ద్వారకామాయి, సమాధి మందిరం, లిండి తోట, చావడి ఇవన్నీ తిరుగుతూ వెంటనున్న ప్రజలకు, భక్తులకు ఆ ప్రదేశాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ అక్కడ ప్రదక్షిణలు, పారాయణలు చేయిస్తూ అందరికీ ఆదర్శంగా మెలుగుతూ సంచరించేవారు. శ్రీ మాస్టర్ గారు షిరిడీకి రాగానే తమ కన్నతండ్రి వద్దకు వచ్చినట్లుగా ఉంటుందనేవారు. శ్రీ మాస్టర్ గారు ధుని పూజను ఎంతో శ్రద్ధగా చేసేవారు. భక్తులందరితో ధునిలో కొబ్బరికాయలు వేసి నమస్కరించుకోవాలని చెప్పేవారు. శ్రీ సాయినాథుడు 60 సంవత్సరాలు ధునిని నిర్వహించి ఈ ధుని ఎందుకు అని అడిగిన భక్తులతో మీ పాపాలన్నీ దహించడానికి అని జవాబిచ్చారు. సకల పాపాలను ప్రక్షాళించే ధునిలోని ఊది సేకరించి శ్రీ మాస్టర్ గారు తమ వద్దకు వచ్చిన భక్తులందరికీ నుదుట పెట్టి చేతిలో వేసేవారు. ఆ ఊదిని స్వీకరించి నీటిలో వేసుకొని తాగిన భక్తులందరూ సకల బాధల నుండి విముక్తులయ్యేవారు. శ్రీ దత్తావతారులైన శ్రీ మాస్టర్ గారు అజ్ఞాన తిమిరంలో మగ్గుతున్న జనావళినందరినీ ఆత్మశ్రేయస్సుకై వెన్నుతట్టి లేపేందుకై ఎన్నో మహత్తర గ్రంథ రచనలు చేశారు. ఆయన రచనలన్నీ అద్భుత సృష్టిగా ప్రశంసించబడ్డాయి, అద్వితీయమైన ప్రస్తుతింపబడ్డాయి. వైజ్ఞానికత, ఆధ్యాత్మికత సమన్వయపరుస్తూ ఆయన రచించిన విజ్ఞాన వీచికలు, మతం ఎందుకు, ఏది నిజం అన్న గ్రంథాలను యావత్ ప్రపంచం శ్లాఘించింది. సృష్టి ఆది నుండి నేటి వరకు చతుర్యుగాలలో భగవానుని అనంతకోటి అవతారాలలో మహోన్నతము, మహోత్తమము, మహాద్భుతము అయిన శ్రీ దత్తావతారమే శ్రీ భరద్వాజ్ గారి రూపంలో అవనిపై ఆవిర్భవించింది. వీరి వలె ఈ కలియుగంలో భక్తజనోద్ధరణకు కంకణం కట్టుకొని అవిశ్రాంతంగా శ్రమించిన మరొక అవతారం లేనే లేదు. వీరి వలె భక్తులను అనుగ్రహించిన దైవాన్ని చూడనే చూడం. ఇంతటి కరుణామృత హృదయని వేరొకరిని 14 భువనాలలోనూ దర్శించలేమని, ఇంతటి దీనజన రక్షకుని ఆశ్రయం ప్రజలకు లభించడం అనేది నభూతో నభవిష్యతి అని ఘంటాపదంగా చెప్పవచ్చు. అపారమైన పుణ్యఫలంగా మనకు లభించిన ఆ సమర్థ సద్గురుని మన హృదయ మందిరాలలో పదిలిపరుచుకొని అనవరతం ఆరాధించుకుందాం. ఇహపర శ్రేయస్సులను అందుకుందాం. 13వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.